దేవుని సంబంధులతో భయభక్తులు కలిగిన వారితో మీరు వియ్యవాడండి. అయితే అబ్బాయి ఎలాంటి వాడంటే కొంచెం కొంచెం తాగుతాడు, పెళ్ళిగా మారుతాడులే, కొంచెం తిరుగుతాడు, పెళ్ళిగా మారుతాడులే, కొంచెం కొట్లాడకు పోతాడు, పెళ్ళిగా మారుతాడులే అనే మాట కాదు. వ్యక్తిగత విలువలతో కూడింది క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం పరిశుద్ధతతో కూడి ఉన్నది. క్రైస్తవ జీవితం ప్రేమతో కూడి ఉన్నది. క్రైస్తవ జీవితము ఐక్యతతో కూడి ఉన్నది. క్రైస్తవ జీవితము మంచితనంతో కూడి ఉన్నది. ఇవన్నీ మనము వ్యక్తిగత విలువలు ఉండాలి, కుటుంబ విలువలు కూడా చాలా మంచిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు దేవునితో కనెక్ట్ కావాలి, మీరు దేవుడిని ప్రార్థించాలి, మీరు ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉంటేనే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటానని చెప్పాడు. అర్థమైందా కాలేదా? ఎక్కడ ఇద్దరు లేక